అందరికీ నమస్కారం. శివసేన ఛానల్కి స్వాగతం. అత్తయ్య, నీ బాల్య స్నేహితురాలట మా తాతగారింటికొచ్చింది. నిన్ను చూడాలంటుంది. తీసుకురానా? పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయాసంతో. రొప్పుతూ చెప్పింది శ్రీజ. పుస్తకంలో నుంచి ముఖం పైకెత్తాను. ఏదో సమాధానం చెప్పమన్నట్లు నిలబడి ఉంది శ్రీజ. నా బాల్య స్నేహితురాల ఎవరై ఉంటారు? రిటైర్మెంట్కి దగ్గర పడిన నేను ఏం గుర్తు చేసుకోగలను? కళ్ళజోడు సవరించుకుంటూ ఆలోచిస్తున్నాను. అత్తయ్య, శ్రీజలో అసహనం చోటు చేసుకుంటుంది. చిన్నగా నవ్వుతూ ఆ పిల్ల తల మీద చెయ్యి వేసి నిమిరాను. సారీరా అంటూ. బొంగమూతి పెట్టి అంది శ్రీజ. ఇంతకీ అత్తయ్య, ఆమెను తీసుకురమ్మన్నావా వద్దా? తీసుకురా. ఇంతకీ ఎవరామె? ఇన్నేళ్లకి గుర్తు పెట్టుకొని వస్తుందంటే నాకు బాగా దగ్గర స్నేహితురాలై ఉంటుంది. ఆమె పేరు ఏమిటని చెప్పింది శ్రీజ. వెనుతిరిగి వెళ్ళిపోతున్న శ్రీజ ఠక్కునాగి చెప్పింది, అలకనంద అని. నాలో ఆనందం పొంగి పొరిలింది. అలకనంద? అలకనందని చూసి 40 ఏళ్లు దాటింది. ఇంకా వెళ్ళొచ్చా? కోపంగా ప్రశ్నించింది శ్రీజ. నా ఆలోచనలతో శ్రీజ సహనానికి పరీక్ష పెడుతున్నాను అని అనిపించింది. వెళ్ళు అని అన్నాను, మళ్ళీ పుస్తకంలో తలదూరుస్తూ. అత్తయ్య, నువ్వందరినీ అంటావు చరిత్ర సృష్టించొద్దని. ఇప్పుడు ఇదేమిటి ఇంత చరిత్ర అనేసి వెళ్ళిపోతున్న శ్రీజ మాటలు నా కర్ణ పుటాలని తాకి గాలిలో కలిసిపోయాయి. చరిత్ర పాఠాలు చెప్పి చెప్పి ఉండటం చేత నేను ప్రతి క్షణం వాడే డైలాగ్ అది. చరిత్ర సృష్టించవద్దు అని. అలకనంద ఆ పేరు వినగానే మనసు ఆహ్లాదంతో పులకించిపోయింది. ఏనాటి స్నేహం! మనసు అట్టడుగు పొరల్లో నుంచి తన్నుకొచ్చిన చిన్ని జ్ఞాపకం అలకనంద. నాడు చుక్కల్లో చంద్రుల్లా వెలిగిపోయేది అలకనంద. మా స్నేహితురాళ్ళందరి మధ్య అలకనంద మరో పేరు వెన్నెల బొమ్మ. అరుగో అత్తయ్య, వాళ్ళొస్తున్నారు అని అంటూ తుర్రుమంది శ్రీజ. శ్రీజ మా ఆఖరి తమ్ముడు సీను కూతురు. సెయింట్ మేరీ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో 7వ తరగతి చదువుతుంది. వాళ్ళొస్తున్నారు లోపలికి. కళ్ళజోడు సవరించుకుంటూ చూశాను వాళ్ళని. వృద్ధాప్యానికి దగ్గరవుతున్న మగ ఆడ. కళ్ళజోడు పవరు తగ్గిందా లేక వెన్నెల బొమ్మ మసకబారిందా? అలకా అన్నాను ఎదురు వెళ్ళి ఆమెను కౌగిలించుకుంటూ. ఆమె ముఖంలో 1000 జ్యోతుల కాంతులు. ప్రణతి, ఎన్నాళ్ళకి చూశాను నిన్ను. భగవంతుడు దయామయుడు సుమా. మా బంధువులమ్మాయికి ఈ ఊళ్ళోనే పెళ్ళి. నువ్వెక్కడే లెక్చరర్ చేస్తున్నావని ఆ మధ్య ఎవరో చెప్పారు. నిన్ను చూడొచ్చు కదా అని ఈ పెళ్లి పేరుతో ఇలా వచ్చాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? సన్యాసిని ఎలా ఉంటాను? రా, అలా కూర్చొని మాట్లాడుకుందాం. మీరు రండి అని అన్నాను ఆమె భర్త వైపు తిరిగి. ఇద్దరూ వచ్చి సోఫాలో కూర్చున్నారు. శ్రీను భార్య కాఫీలు తెచ్చింది. నా మనస్సు పెరిగి ప్రవర్తిస్తుంది. శ్రీను భార్య సరస్సు. వారిద్దరినీ చూస్తున్నాను. అలక జుట్టంతా నెరిసిపోయింది. అయినా ఏదో అందం. వేషధారణ అతి సాధారణంగా ఉంది. చేతికి 2 ఎర్ర గాజులు, సైడు బంగారు గాజులతో సహా పగడాలు ముత్యాలు కలిపిన 1-2 నగలు, లేతాకు పచ్చ బెంగాలీ కాటన్ చీర. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకోలేదన్నమాట. తెల్ల దానిమ్మలాంటి పళ్ళు తలుక్కున మెరిసేలా ప్రశ్నించింది. అలక పళ్ళు మాత్రం గట్టిగా ఉన్నట్లే ఉన్నాయి. లేదు అన్నాను ఆమె వైపు చూస్తూ. మౌనం వహించింది అలక. అలక భర్తతో చాలాసేపు మాట్లాడాను. ఒకప్పుడు అలక ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ఆయన ఏదో కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాడు. మాటల మధ్యలో చెప్పింది అలక. తనకి 2 అమ్మాయిలు, ఒక అబ్బాయినట. అబ్బాయి హైదరాబాద్లో నుంచి ఉద్యోగమే చేస్తున్నాడు. అక్కడ పెద్ద ఇల్లు కట్టాడట. ఆ ఇంటికి తన పేరే పెట్టాడంట, అలకనంద అని. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా తనింటికి రమ్మని కొడుకు కోడలు తనని దైవ సమానంగా చూస్తారని, తన మాట జవదాటరని, కూతుళ్ళిద్దరికీ మంచి సంబంధాలు వచ్చి పెళ్ళిళ్ళు అయ్యాయని, వాళ్ళు అత్తవారింటికి వెళ్ళి చక్కగా కాపురాలు చేసుకుంటున్నారని ఇంకా ఎన్నెన్నో చెప్పింది. ఇంతలో మను మమ్మీ ఆకలి అంటూ వచ్చింది. అత్తయ్యనడిగి ఏదైనా తీసుకు తిను అన్నాను ఆ పిల్లను మురిపెంగా చూస్తూ. మమ్మీనా? ప్రశ్నార్థకంగా చూసింది అలక. అదంతే అన్నాను నవ్వుతూ. ఈసారి అనుమానంగా చూసింది. ఆమెలో ఏదో అలజడి. ఆ క్షణంలో ఏ సమాధానం చెప్పకుండానే వాళ్ళని భోజనాలకి తీసుకువెళ్ళాను. సరసు వండిన వంటలు వాళ్లకు బాగా నచ్చాయి. అలక ముఖంలో కవళికలు గమనిస్తూనే ఉన్నాను.
ముసు? ఎవరన్నదే ఆమె ప్రశ్న. ఆ రాత్రి చెప్పాను, మూను గురించి. ఆ రాత్రి తెల్లార్లు నిద్రపోలేదు మేము. చాలా చాలా విషయాలు మాట్లాడుకున్నాము. మధ్య మధ్య అలక భర్త సుదర్శన్ కూడా మాటలు కలిపాడు. అలక తన గొప్పదైన జీవితం గురించి పదే పదే చెప్పింది. తన ఇల్లు పిల్లలు, గృహిణిగా, తల్లిగా, అమ్మమ్మగా, నానమ్మగా తనెంత ఎత్తుకు ఎదిగిందో చెప్పింది. పెళ్ళి పిల్లలు లేని జీవితం వృధా అన్నట్లుగా మాట్లాడింది. పెంచిన బిడ్డలకి మన మీదెందుకు ప్రేమాభిమానాలొస్తాయి అని అంటూ ఏసడింపుగా మాట్లాడింది. నేను నవ్వి ఊరుకున్నాను. నా పేగు తెంచుకు పుట్టిన బిడ్డలు కనుక వాళ్ళు నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నారు అని అంది గర్వంగా. అవన్నీ నన్నే అని నాకు బాగా తెలుసు. మౌనం వహించి ఊరుకున్నాను. మూనుని హైదరాబాద్లో చదివించాలనుకుంటున్నాను అని అన్నాను మాటల సందర్భంలో. మా ఇంట్లో ఉంచి చదివించు. కొడుకు కోడలు ఉద్యోగానికి వెళ్ళిపోతారు. ఇంట్లో నేను ఆయనే. కావలసినంత ఖాళీ అని అంది అలక. చూద్దాంలే అని అన్నాను. మరునాడు అలక వెళ్ళిపోతుంటే చీర జాకెట్ పెట్టాను బొట్టు పెట్టి. అలక కళ్ళల్లో సన్నటి నీటి తెర కదలాడింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇల్లంతా శూన్యంగా అనిపించింది. అప్పటి స్నేహం ఇప్పుడు ఎదుట నిలిచి గిలిగింతలు పెట్టి మళ్ళీ కనుమరుగైంది. మళ్ళీ రొటీన్ జీవితం. రోజులు దొర్లుతున్నాయి. మూను నా ఆశల్ని ఆశయాల్ని నిలబెడుతూ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించింది. హైదరాబాద్లో సీట్ వచ్చింది. అప్పుడు గుర్తుకొచ్చింది అలకనంద మళ్ళీ. కొన్ని వందల మంది విద్యార్థుల మధ్య హాస్టల్లో చదివించటం కంటే హాయిగా మూనుని అలక దగ్గరే ఉంచితే బాగుంటుందేమో అని అనుకున్నాను. అన్ని విషయాలు కనుక్కు రావటానికి హైదరాబాద్ బయలుదేరాను. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో కూర్చున్నాను. రైలు ఊపందుకుంది. రైలుతో పాటు పరుగులు తీస్తున్న చెట్లు, పుట్టలు నయనానందాన్ని కలగజేస్తున్నాయి. నాకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఇక నా నుంచి మూను కొన్నాళ్ళు ఎడంగా ఉంటుంది. ఇంతవరకు ఆ పిల్లని ఒక్కరోజు కూడా విడిచిపెట్టి ఉండలేదు. నా ఆశల్ని కలల్ని నిజం చేస్తున్న మూను అంటే నాకు పంచ ప్రాణాలు. కించిత్ గర్వం కూడా. అసలు మూను ఎవరు? నేనెవరు? ఒక్కసారి గతం కళ్ళ ముందు కదలాడింది. సరిగ్గా 18 ఏళ్ల క్రితం నేను తిరుమలేశుణ్ణి దర్శించుకొని తిరిగి వస్తున్నాను. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో నేను కాక మరికొద్ది మంది జనం మాత్రమే ఉన్నారు. ఇంతలో చేతిలో పసిబిడ్డతో ఎక్కిందో యువతి. ఆమెకు 20 ఏళ్లుండొచ్చు. నా ఎదురుగా వచ్చి కూర్చుంది. పసిబిడ్డ గొడ్లలో కదులుతుంది. ఆమె బయట శూన్యంలోకి చూస్తుంది. మళ్ళీ బిడ్డ వైపు చూస్తుంది. ఆమె చూపులతో బెదురు కనిపిస్తుంది. ఇంకా పచ్చి బారింతరాలా ఉంది. ఏ ఊరు వెళ్ళాలి అని అన్నాను. ఆమె ఆ అని అంటూ నసిగింది. సమాధానం చెప్పలేకపోయింది. ఒక్కసారిగా బిడ్డ గుక్కపట్టి ఏడవసాగింది. బిడ్డని దగ్గరగా తీసుకుని ఆకలి తీర్చింది. పాపని దగ్గరగా పొదుముకొని కన్నీళ్లు విడుస్తుంది. బిడ్డ మగ ఆడా అని అన్నాను. ఏదో మాట్లాడాలి కదా అని. ఆడబిడ్డని మళ్ళీ బయటికి చూడసాగింది. ఓ ఐసి, మీరెక్కడికి వెళుతున్నారు? మళ్ళీ ప్రశ్నించాను. ఏమో నిర్లిప్తంగా అంది. మీ భర్త ఏం చేస్తుంటారు? ఎక్కడుంటారు? భర్త వాడో దుర్మార్గుడు అంది. గొడ్డలు తొలగించి పాపను చూశాను. తెల్లగా దంతపు బొమ్మలా ఉంది. ఇంకా బొడ్డు కూడా ఊడినట్లుగా లేదు. పురిటి గుడ్డు. ఈ సమయంలో ఈమె ఒంటరిగా ఈ ప్రయాణమేమిటి? అయోమయంగా అనిపించింది. పాప బట్టలు పాడు చేసినట్లుగా ఉంది. చిరాకుగా తుడుచుకుంటుంది. ఒక్కసారి పాపని చూస్తారా? బట్టలు బాగు చేసుకొస్తాను అని అంది. సరే వెళ్ళిరండి అని అన్నాను పాపనందుకుంటూ. మెత్తగా దూదిలా ఉంది పాప. గులాబీ రంగు బుగ్గలు, ఆల్చిప్పలాంటి కళ్ళు, పిడికిళ్ళు మూసి నా ఒడిలో నిద్రకు ఉపక్రమించింది. ఆమెొచ్చాక ఆమె వివరాలడిగి గమ్యస్థానం చేర్చాలి. పాపం ఆడకూతురు కదా, ఏ కష్టాల్లో ఉందో అని అనుకున్నాను. క్షణాలు గడుస్తున్నాయి. నా కళ్ళు ఆమె కోసం నిరీక్షిస్తున్నాయి. ఆమె రాలేదు. ఏమిటిది? రైల్లో ఉన్న కొద్ది మంది పట్టించుకునే స్థితిలో లేదు. పాపని బెడ్డు మీద పడుకోబెట్టి డోర్ దగ్గరికెళ్ళి చూశాను. ఆమె కనిపించలేదు. అంత క్రితమే బండి ఏదో స్టేషన్లో కొద్ది సెకండ్లాగి మళ్ళీ పరుగు లంకించుకుంది. ఎవరో ఒక అతన్ని అడిగింది. ఎవరో ఒక ఆడమనిషి కిందటి స్టేషన్లో దిగిపోయిందన్నాడు. భగవాన్, ఏమిటి పరీక్ష? పాప గుక్కపట్టి ఏడవసాగింది. ఆమె సీట్లో వదిలిపెట్టిన చేతి సంచి తీసి చూశాను. పాలసీస 2 గుడ్డలున్నాయి. గుడ్డ తీస్తూ ఉంటే ఓ కాగితం మడత కిందకి జారింది.
దాన్ని విప్పి చూశాను. వంకర టెంకరగా రాసున్నాయి ఆ అక్షరాలు. నేను మోసపోయాను. నా చేతులతో నేను చంపలేక బిడ్డని వదిలి వెళుతున్నాను. మీరు ధర్మాత్ములైతే బిడ్డని పెంచి పెద్ద చేయండి, లేకపోతే ఇదే రైల్లో నుంచి కిందకి విసిరేయండి. ముందే చీటీ రాసి పెట్టుకుంది. నేను కాకపోతే ఎవరైనా దీన్ని ఎదుర్కోవలసిందే. బిడ్డ నాకు దైవమిచ్చిన వరంగా భావించి నాతో తీసుకొచ్చి పెంచి పెద్ద చేశాను. మూను నా ప్రాణం. రైలు ఏదో స్టేషన్లో ఆగినట్లుగా ఉంది. జనం ఒకటే సందడి. గతంలో నుంచి వర్తమానంలోకొచ్చాను. ఇక కొద్ది గంటల్లో అలకనందని చూడబోతున్నాను అన్న ఆనందం నన్ను నిలవనివ్వటం లేదు. మళ్ళీ గతాన్ని తవ్వుకుంటూ వెళ్ళింది మనసు. అలకనంద వాళ్ళ నాన్నగారు ఫారెస్ట్ ఆఫీసర్గా ఆ ఊరొచ్చారు. అప్పుడు నాకేడేళ్ళు. మొదట శివాలయంలో పరిచయమైంది నాకు అలకనంద. నల్లటి గౌను, ముఖాన పైసా అంత బొట్టు. తనది నా వయసే. పలకరింపుగా నవ్వింది నన్ను చూసి. అదే మా స్నేహానికి బీజం. సత్య, తిరుమల, వల్లి, పాపాయి, కమ్ము అందరూ మానేస్తాలే. మాటలకి అంతే ఉండేది కాదు. అందరం కలిసి బడి ఎగ్గొట్టి బొమ్మల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళం. గుజ్జన గూళ్ళు ఆడేవాళ్ళము. అట్లతద్ది వస్తే మా హడావుడి అంతా ఇంతా కాదు. శరస్ చంద్రికలలో వెన్నెలలో ఒప్పుల కుప్ప ఆడుకునేవాళ్ళం. అలకనంద, నీ పేరు భలే తమాషాగా ఉంటుంది అనేదాన్ని. నీ పేరు అర్థం ఏంటో అని అంటూ నవ్వేది అలక. నా పేరులో ఓంకారం ఉంది తెలుసా అంటూ నేను నవ్వేదాన్ని. మా స్నేహం పెరిగి పెద్దదవుతుంది. అలకకి చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు చిన్నప్పటి నుంచి చదువు మీద శ్రద్ధ ఎక్కువ. నా ఆసక్తిని గ్రహించిన అమ్మా నాన్నలు నన్ను పట్నంలో చదువుకి పెట్టారు. అప్పుడప్పుడు సెలవుల్లో కలుసుకుంటూ అలాగే ఉండేవాళ్ళం. అలక మేమందరం. నేను ఎస్ఎస్ఎల్సి పరీక్షలు రాసొచ్చేసరికి అలకనందకి పెళ్ళి కుదిరింది అని తెలిసింది. అలక మీద ఇంకా ఇద్దరక్కలు పెళ్ళిళ్ళకి ఉన్నారు. అయినా ఇదేమిటి? తర్వాత సత్య చెప్పింది. వాళ్ళక్కల్ని చూడటానికొచ్చిన పెళ్లి కొడుకు అలకనందని ఇష్టపడ్డాడట. ఒక్క ఆడపిల్ల. చెల్లిన సంతోషమే అని అలకనందకు పెళ్లికి తల్లిదండ్రులు అంగీకరించారట. ఆ సెలవుల్లో సుదర్శన్తో అలకనంద పెళ్లి జరిగిపోవటం, అతనితో ఆమె కాపురానికి వెళ్ళిపోవటం జరిగిపోయాయి. తర్వాత నేను దాదాపు అలకనందని మర్చిపోయాను అనే చెప్పాలి. మళ్ళీ ఇన్నాళ్ళకి అలకనందతో అనుబంధం ఏర్పడింది. సికింద్రాబాద్ స్టేషన్లో ఆగింది రైలు. ఆ రోజు 4 గంటలు లేటు బండి. అందుచేత రాత్రి 10 గంటలైంది. బండి గమ్యం చేరేసరికి ఒకసారి అడ్రస్ కాగితం తీసి చూసుకొని అలకనంద ఇంటికి బయలుదేరాను ఆటోలో. అడ్రస్ సులువుగానే దొరికింది. ఇంటి ముందు ఆటో ఆగింది. ఇంటి పేరు చూశాను. సిమెంటు పలక మీద అలకనంద అని చెక్కి ఉంది. ఆటో అతనికి డబ్బులిచ్చి అతన్ని పంపించి కాలింగ్ బెల్ నొక్కాను. ఓ నడివయసు స్త్రీ వచ్చి తలుపు తెరిచి ప్రశ్నార్థకంగా చూసింది నా వైపు. అలకనందిల్లు ఇదేనా? మీరెవరు అని అంటూ ప్రశ్నించాను. బావుందమ్మాయి, ఇంటికొచ్చి నేనెవరినని అడుగుతున్నావా? ఇంతకీ నువ్వెవరు అని అంది ఆమె తిరిగి. సిగ్గుపడ్డాను నేను నా ప్రవర్తనకి. నా పేరు ప్రణతి అండి. అలకనంద స్నేహితురాల్ని. చాలా దూరం నుంచి వచ్చాను. అలకనంద ఈ అడ్రస్ ఇచ్చి నన్ను రమ్మంది. మీరు ఇందులో అద్దెకి ఉంటున్నారా? మరో తెలివి తక్కువ ప్రశ్నను సంధించాను. ఏమ్మా, చెప్తూ ఉంటే నీకు కాదు, ఈ ఇల్లు మా సొంతం. మా పెద్దమ్మాయి పేరు అలకనంద. ఆ పిల్ల పుట్టాక మాకు బాగా కలిసొచ్చింది. అందుకే ఈ ఇంటికి ఈ పేరు పెట్టుకున్నాము. అన్నట్లు మరిచాను. కొన్నాళ్ళ కిందట అలకనంద పేరు గలావిడ ఈ ఇంట్లో అద్దెకుండేది. భర్త, కొడుకు, కోడలితో. ఆవిడ మీకు అబద్ధం చెప్పిందన్నమాట. అప్పుడు రాత్రి 12 గంటలైంది. ఈ రాత్రి వేళ నేనెక్కడికి వెళ్ళగలను? తటపటాయిస్తున్న నాతో ఆమె అంది. ఈ రాత్రికి మా ఇంట్లోనే తలదాచుకోండి. ఇప్పుడు ఎక్కడికి వెళతారు? తెల్లారిన తర్వాత వెళుదురుగాని అని అంది. బతుకు జీవుడా అని అనుకున్నాను. ఎంత పెద్ద పొరపాటు జరిగింది. అలకనంద మాటలు గుడ్డిగా నమ్మాను. ఆ రాత్రి నాకు అపరిచిత వ్యక్తి ఆశ్రయం ఇచ్చింది. భగవాన్! మనస్సులోనే స్మరించుకున్నాను దైవాన్ని. 2 గోధుమ రొట్టెలు, గ్లాసు మజ్జిగిచ్చింది. మాటల సందర్భంలో అంది ఆమె. నువ్వంటున్న నీ స్నేహితురాలు అలకనంద ఇప్పుడు చెక్కడపల్లిలో ఉంటుందట. ఈ మధ్య
మా మనవడికి కనపడిందట అని అంటూ ఇంటి గుర్తులు చెప్పింది ఆమె. ఓ అలాగా అని అన్నాను నిర్లిప్తంగా. అప్పటికే నా అంతరంగంలో చిన్న మార్పు వచ్చింది. సడన్గా కుముద పిన్ని గుర్తుకొచ్చింది. కుముద పిన్నిది చెక్కడపల్లె. ఆమె కొన్నాళ్ళు కొడుకుల దగ్గర అమెరికాలో ఉండొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటుందట. రేపు అక్కడికి వెళితే కావలసినంత కాలక్షేపం. కుముద పిన్నికి ఆరాలెక్కువ. ఆవిడే చెప్తుంది అలకనంద అడ్రస్ కూడా. అన్నట్లు ఒక్క విషయం. కుముద పిన్ని నేను ఒకే వయసు వాళ్ళము. కుముద పిన్ని నాకంటే 3 గంటల ముందు పుట్టింది. అమ్మమ్మ బిడ్డని కని అమ్మ ప్రసవానికి సాయపడింది. ఆ కాలం వేరు. మనుష్యులు ఆరోగ్యంగా ఉండేవారు. తల్లి కూతుళ్ళు అత్త కోడళ్ళు కూడా బిడ్డల్ని కంటూ ఉండేవారట ఒకే కాలంలో. మరునాడు ఉదయాన్నే ఆమె దగ్గర సెలవు తీసుకొని ఇంకా నాకున్న పనులన్నీ చూసుకొని సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కుముద పిన్ని ఇంటికి వెళ్ళాను. నన్ను చూస్తూనే సాదరంగా ఆహ్వానించింది కుముద పిన్ని. ఇద్దరం సమ వయస్కులమే. చిన్నప్పుడు ఒకే చోట పెరిగాం స్నేహితుల్లా. కుముద పిన్ని రుచికరంగా వండి కొసరి కొసరి వడ్డించింది. ఇద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాం. నేను కుముద పిన్నిని చూసి 10 ఏళ్లైంది. అమెరికా కబుర్లన్నీ చెప్పింది. కానీ తనకి అక్కడ ఉండాలి అని అనిపించలేదట. అందుకే ఇండియాకు వచ్చేసిందట. ఇక మరి వెళ్ళే ప్రసక్తే లేదంది. మెరుపు లాంటి ఆలోచన వచ్చినా వెనువెంటనే సర్దుకున్నాను. కుముద పిన్ని ఇల్లు చాలా పెద్దది, చాలా అందంగా ఉంది. కుముద పిన్ని ఇంట్లో కొంత భాగం అద్దెకిచ్చి మిగిలినది తను ఉంచుకుంది. ఇంట్లో 2 పోర్షన్లు వాళ్ళు అద్దెకున్నారు. పద ప్రణతి, మేడ మీదకెళ్ళి కబుర్లు చెప్పుకుంటూ పడుకుందాం అని అంది. ఇద్దరం పైకెళ్ళాం. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నాం. మాట్లాడుతూనే నిద్రలోకి జారుకుంది కుముద పిన్ని. ఎవరివో మాటలు వినిపిస్తున్నాయి. మీరు మరీ జావకారిపోతున్నారు. కోడలు పిల్ల దగ్గర రాను రాను ఈ అగ్నిహోత్రం నేను భరించలేకుండా ఉన్నాను. నన్ను ఎన్నో విధాల హింసిస్తుంది ఆవిడగారు. హాయిగా మన పల్లెటూరు వెళ్ళిపోదాం, అక్కడే ఉందామండి అంటే నా మాట వినరు. గతుక్కుమన్నాను. సందేహం లేదు అవి అలకనంద మాటలు. కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడి ఉన్నాను. అక్కడికి కొంచెం దూరంలో డాబా మీద పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఆ వృద్ధ జంట. నా అనుమానం నిజమైంది. వాళ్ళిద్దరూ అలకనంద, ఆమె భర్త. ఒక్కసారి వెళ్ళి పలకరించాలి అని అనిపించింది. కానీ ఈ స్థితిలో వాళ్ళు నన్ను ఏదోలా భావించవచ్చు. అందుకే నన్ను నేను తమాయించుకొని మౌనంగా తిలకించసాగాను. అమ్మాయిలిద్దరూ పుట్టింటికి వచ్చి 4 ఏళ్లయింది. ఆడపిల్లని పిలుద్దాం, ఓ పసుపు కొమ్ము పెడదామన్న ఆలోచన వాళ్ళిద్దరికీ లేదు. మగాడు, వాడికి తెలియకపోతే పాయే. కోడలి గారికేమైందట? నాటికి నా పరిస్థితి హీనాతి హీనంగా తయారవుతుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామండి. 4 ఏళ్లలో పాచి పని చేసుకునైనా సరే బతకవచ్చు. అలక ఏడుపు సన్నగా వినిపిస్తుంది. అలక, ఈ వయసులో మనం ఒంటరిగా బతకగలమా? పైగా నా రిటైర్మెంట్ డబ్బంతా కొడుక్కే ఇచ్చేశాం కదా. ఇక మన దగ్గర ఏముంది? కష్టమో నష్టమో భరించక తప్పదు మృదువుగా అనునయిస్తున్నాడు ఆమె భర్త. ఎందుకో నా హృదయంలో సన్నటి బాధ మెలితిరిగింది. అలకనంద బాల్యం ఎంత హుందాగా గడిచింది. ఆటల్లో ఎప్పుడు పై చెయ్యి ఉండాలనేది. తను మహారాణి, మేమందరం మంత్రి, దండనాథుడు, ఇష్టసకులు, చెలికత్తెలు, ఇలా సాగిపోయేవి దాని ఆలోచనలు. నేనొక రాజ్యాన్ని స్థాపిస్తాను అని అనేది. ఎప్పటికైనా నా పేరుతోనే ఒక మహల్ నిర్మిస్తాననేది. వాళ్ళ మాటలు సర్దుమణిగాయి. ఆ కిటికీ దగ్గర అలా ఎంతసేపు నిలుచున్నానో నాకే తెలీదు. తెల్లారాక 5 గంటలకి తెలివొచ్చింది. మళ్ళీ ఆ కిటికీలో నుంచి కిందకి చూశాను. పంపు వచ్చినట్లుగా ఉంది. వాటాల వారీగా నీళ్లు పట్టుకుంటున్నారందరూ. అలా బిందె పట్టుకు నిల్చుంటే ఇంట్లో పనెవరు చేస్తారు? మన వంతొచ్చినప్పుడు వెళ్ళొచ్చు అని అంటూ కోడలు కేకేసినట్లుగా ఉంది. ఇదిగో వస్తున్నా అంటూ బిందె ఎవరికో అప్పజెప్పి లోపలికి పరిగెత్తింది అలక. తట్టెడు గిన్నెలు తెచ్చి పెరట్లో వేసుకు తోమసాగింది. మధ్య మధ్యలో నీళ్లు పట్టి లోపలికి పట్టుకొని వెళుతుంది. అలకనంద కథ పూర్తిగా అవగతమైంది. అబద్ధాన్ని ఎంత అందంగా చెప్పింది అలకనంద. అబద్ధాన్ని నమ్మి నేనెంత దూరం వచ్చానో. దీన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. చేదు అనుభవం ఎదురయ్యింది.
హైదరాబాద్ అందాలు తర్వాత చూద్దువు గాని ముందు ఈ కాఫీ తీసుకో. కుముద పిన్ని ఎప్పుడు వచ్చిందో నా వెనక నిలబడుంది. మౌనంగా కాఫీ అందుకున్నాను. నేనెందుకొచ్చానో ఆ పని పూర్తయిపోయింది. చేదు అనుభవాన్ని మూట కట్టుకొని తిరుగు ప్రయాణమయ్యాను. ఇంకా 2 రోజులుండమని బలవంతం చేసింది కుముద పిన్ని. కుదరదన్నాను నవ్వుతూ. లేత నీలిరంగు గద్వాల్ చీర పెట్టింది. నా ముఖాన బొట్టు పెట్టి నువ్వో 4 రోజులు మా దగ్గర వచ్చి ఉండు. శ్రీను భార్య చాలా మంచిది అని అన్నాను. నవ్వూరుకుంది కుముద పిన్ని. నేనొచ్చింది ఎవరి కోసమో కుముద పిన్నికి చెప్పలేదు. నన్నెవరూ గమనించక ముందే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఎన్నో ఊహించుకొని వచ్చాను. కానీ ఊహలు తలకిందులయ్యాయి. ఆ తర్వాత వీధిలోకొచ్చాను. అటువైపుగా వస్తున్న ఆటో ఆపి ఎక్కాను. అందమైన అబద్ధం, స్థానే చేదు వాస్తవం వెక్కిరించినట్లయింది. అలకా అంటూ సీటుకి చేరబడ్డాను. ఆటో స్టేషన్ వైపుగా పరుగు తీస్తుంది. కథ పేరు వాస్తవం. రచించిన వారు కె తాయారమ్మ గారు. ఈ కథ మీకు నచ్చిందండి? అయితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం, షేర్ చేయటం మర్చిపోవద్దు. మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.